కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. చట్టంలో కల్పించబడ్డటువంటి వ్యవసాయ కార్మికులకు, ఉపాధి కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని మొత్తం కూడా హరించి వేసింది. కాబట్టి బడ్జెట్లో వేతనాలు పెంచాలని, బడ్జెట్ కేటాయింపులు పెరిగితే వేతనాలు పెరుగుతాయి. కాబట్టి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈనాడున్నటువంటి పరిస్థితులలో పని దినాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 200 రోజుల పని దినాలు పెరగాలి, రోజు వేతనం 600 ఇవ్వాలని, అట్లానే మిగతా పని ప్రదేశంలో సౌకర్యాలు, పనిముట్లు వీటన్నిటిని కల్పించాలని ఈ వచ్చే నెల జూన్ 10వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు ఈ రాష్ట్ర మంత్రి గారు శ్రీమతి సీతక్క, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు, అట్లానే వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి ఎంపీ శివదాసన్ గారు, జాతీయ కార్యదర్శి బి వెంకట్ గారు, మిగతా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజానికం, ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ పిలుపునందుకొని కార్మికులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటిది మేము పిలిపిస్తున్నాం. ఈ సదస్సుని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధి కార్మిక వర్గం పైన ఉంది. కాబట్టి వచ్చే నెల 10వ తారీఖు నాడు హైదరాబాద్లో సుందరయ్య కళానిలయంలో జరుగుతున్న సదస్సుని జయప్రదం చేయాలి. ఈ చట్టాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఈ చట్టం కాపాడబడితేనే కార్మికులకు కనీసమైనటువంటి పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఉపాధికి భంగం కలిగిస్తున్నటువంటి బీజేపీ యొక్క కార్పొరేట్, బీజేపీ మతోన్మాద విధానాలని ఎండగట్టాలని, ఈ చట్టాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న సదస్సుని జయప్రదం చేయాలని పిలిపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పనిని 150 రోజులు పెంచుతాం, రోజు కూలి 300 రూపాయలు ఇస్తామని హామీ ఎన్నికల్లో ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపాధి పని పెడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పని దినాలు పెంచకపోగా పట్టణ పేదల గురించి పట్టించుకున్నటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మికులకు అందరికీ రైతు భరోసా పేరు మీద 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా పింఛన్ని 4,000 పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత పేదలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇప్పటి వరకు నోరెప్పినటువంటి పద్ధతి ఉంది. తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అవసరమైతే ఈ రాష్ట్రంలో గ్రామీణ పేదల పక్షాన కొట్లాడుతున్నటువంటి అన్ని ప్రజా సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించాలి. అట్లాగే ఉపాధి కూలీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంద్రం ఇళ్ళు కట్టిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదల గురించి కానీ, ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ ఎలాంటి సర్వే నిర్వహించినటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ యూనిట్గా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలని, ఇల్లు లేనటువంటి పేదలను ఐడెంటిఫై చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను ముందు తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్నటువంటి పేదల్ని ఐడెంటిఫై చేసి ఆ గుడిసెల్లోనే ఇంటి పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం.